నేను ఎంతగా దేవుని పర్పస్లో కొనసాగుతూ ఉంటానో నాకు తెలియని బలం నాలో నుంచి వచ్చేస్తుంటుంది. అసలు ఇంకా కొంచెం 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత చూద్దాం అని అన్నాం అనుకోండి, ఎక్కడ లేని బలహీనత. అసలు ప్రపంచంలో ఉన్న వీక్నెస్ అంతా వచ్చి శరీరంలో కూర్చున్నట్టు ఉంటుందండి. కానీ ఎవరైనా ఫోన్ చేసి ప్రేయర్ అన్నారనుకోండి, ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుందండి. నేను గ్రహించినది, నేను అనుభవించినది రోజు నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని ఉద్దేశము, దేవుని పర్పస్ అన్నది మన జీవితంలో ఉంది. ఇది ఒక పాస్టర్కు, ఒక అపోస్తులనికి, ఒక ప్రవక్తకు, ఒక బోధకునికి, ఒక సువార్థికునికి మాత్రమే ఆ పర్పస్ ఉంటుంది. లేకపోతే మిగిలిన సంఘంలో ఉన్నటువంటి రక్షింపబడినటువంటి విశ్వాసులు కేవలము సండే చర్చికి రావడం, వెళ్ళటం తప్ప వాళ్ళ పట్ల దేవునికి ఏ ఉద్దేశాలు ఉండవు. ఒక చర్చికి రావడం, ఆరాధన చేయటం, వెళ్ళిపోవటము అన్నది మాత్రమే అనుకుంటే పొరపాటండి, చాలా పొరపాటు. ఎందుకంటే నీ స్థాయిలో నీకు ఆయన నిన్ను రక్షించుకుందే ఒక మహోన్నతమైన పర్పస్ కొరకు, ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు. ఎంతమంది నమ్ముతున్నారు? యోసేపు పాస్టర్ అండి. ఓల్డ్ టెస్ట్మెంట్ యోసేపు అయినా, న్యూ టెస్ట్మెంట్ యోసేపు అయినా వాళ్ళు ఏమైనా పాస్టర్లు అండి? ప్రవక్తలా? మరి మరియమ్మ ఉందండి. మరియమ్మ కన్యకైన మరియా గొప్ప ప్రవక్త అని ఉంది బైబిల్లో, ఉందా? చర్చి నడిపేమైనా అట్లీస్ట్ ఒక ప్రేయర్ సెల్ లీడర్ అన్నా ఉందా? మామూలు సాధారణముగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత గొప్ప పర్పస్లో ఉంది చూడండి. ఎంత గొప్పగా రక్షకుని భూమి మీదకి తీసుకొని వచ్చే పర్పస్లో ఉంది. ఆ రక్షకుని భూమి మీద తీసుకొచ్చే క్రమములో ఆమె భర్తగా యోసేపు నిలబడము అన్న ఆ ప్లేస్లో ఏ పురుషుడు కూడా నిలబడలేడు. ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. సాధారణమైన వాళ్ళు. యోసేపు ఏం ప్రవక్తనా అండి? బైబిల్ చెప్తుందా యోసేపు ప్రవక్త అని? కన్యకైన మరి ఆమె ఒక ప్రవక్తనే అని ఏమన్నా చెప్పబడిందా బైబిల్లో? దేవుడు సాధారణమైనటువంటి వారిని తీసుకొని గొప్ప పర్పస్ను నెరవేర్చాడండి. హల్లెలూయా.